ఫోన్ ఎక్కడి నుంచి అండి? పార్పూడి నుంచా? పార్పూడి లోన మాట్లాడండి సార్. హలో, ఎవరు? శివరామయ్య గారేనా? ఎవరు మాట్లాడేది? నేనండి, అప్పారావుని. అదే సొట్టప్పారావుని. ఏమండి, మా చెల్లెలు మా బావేమో నాగమ్మ నడిపించడానికి పట్నం వెళ్ళారు. మీ అమ్మాయి భాగ్యలక్ష్మి మొగుడితో దెబ్బలాడి పుట్టింటికి వచ్చేసింది. మీరే ఎట్టగొట్ట సంధి చెప్పి వెనక్కి తిప్పి పంపేయండి, లేకపోతే మా చెల్లెలు బాధపడుద్ది. మీ కూతురు కాపురం ఇట్ట అయిపోతే మీకు మాత్రం ఏం బాగుంటుంది చెప్పండి. పిచ్చిదానా, ఊరుకో, ఏడవ మాకు. పద, ఊరుకో. చూడు, కళ్ళు తప్ప అచ్చం అలాగే ఉంది. లాయర్ గారు, ఈ అమ్మాయి మర్డర్ చేసి పారిపోయింది. చచ్చిపోయాడు, చంపేశా. How do you find the weather? Oh, it's okay. It suits me well. When you are leaving? After a couple of months. Yes, we will meet tomorrow morning. Okay, Chanti. See you. హలో, డ్రైవర్ని కార్ రెడీగా ఉంచమను, బ్యాంక్ వెళ్ళాలా? సరేలే. ఎవరు? పారిజాతమా? నేను సంఖ్యని, కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉంటా. 10:30 పంపించు. నా సంగతి తెలుసు కదా, తొడుగును సొక్క మళ్ళీ తొడగను, వేసిన చెప్పు మళ్ళీ వేయను. నిలుస్తా మరి. ఓకే. ఏమిటండి చంటి అంటే చిన్న పిల్లాడు అనుకున్నాను. చిన్నప్పుడే మొదలు పెట్టానని సంటి అన్నారులే. ఇదేంది ఇదే? ఉండండి. ఉండండి, ఉండమంటుంటే. ఉండండి. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. ఆ స్టీవెన్సన్ గాడు నిన్ను తప్ప మా ఇద్దరిని గుర్తుపట్టలేదు. వాడి వీసా పూర్తయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయేదాకా మనం జాగ్రత్తగా ఉంటే చాలు. అప్పటిదాకా ఎందుకు? ఎవరి వాటా వాళ్ళు ఇప్పుడే పంచుకోవచ్చుగా. ఇదేమన్నా టాటా ఆస్తి అనుకున్నా వాటా పంచుకోవటానికి? అంటే పంచవా? మొగుణ్ణి నమ్మొద్దు, మగాణ్ణి నమ్మొద్దు. కానీ జాయింట్ గా మర్డర్ చేసిన వాడిని నమ్మకపోతే జాయింట్ గా జైలుకు వెళ్ళిపోతావే.
అందుకే 2 నెలలు రహస్య జీవితం గడిపాక ముగ్గురం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాం. అక్కడిస్తాను ఫినిషింగ్ టచ్. 50 లక్షలా? అంత డబ్బు ఏం చేసావు? ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాను. ఆ శవాన్ని ఎక్కడైనా పాతి పెట్టండి. ఆ డబ్బుతో మన ఇద్దరం పారిపోదాం. గోతిలో పాతి పెట్టినా లేచి వచ్చే స్టైలే నాది. ఆ డబ్బెక్కడుందో చెప్పకపోతే నిన్ను వదిలిపెట్టను. మన రహస్యం తెలిసిపోయిన వాణ్ణి బ్రతకనివ్వ. వెళ్ళండి. కానిస్టేబుల్స్ కమాన్. సార్, ఇంట్లో ఎవరు లేరు. నానున్నాడో లేదో చూసొస్తాను. నువ్వు ఇక్కడే కూర్చోక. వీడిని పై గదిలో పెట్టి తాళం పెట్టు. రారా వెళ్ళి గేటేసిరా. నీకు ఇంట్లో స్థానం లేదు. నాకేం నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. నీ కళ్ళ ముందే నీ కన్న తండ్రి లెంపలేసుకున్నప్పుడు, నీ కళ్ళ ముందే నీ కన్న తండ్రి చేతులు జోడించినప్పుడు, అల్లుడి కాళ్ళ మీద పడి ప్రాధేయపడే దౌర్భాగ్యానికి నేను దిగజారినప్పుడు ఆయన పౌరుషం ఇవాళ పడుతుకొచ్చిందా నీకు? వెళ్ళు, వచ్చిన దారిని తిరిగి అథారిటీకి వెళ్ళు. వెళ్ళకపోతే దేనిలోనే పడి చావు. ఒక ఏడు పేర్చుకుంటా. నువ్వు నోరు మీరా. దానికి మాటలు నేర్పలేకపోయినా పసితనం నుంచి మోగ భాష నేర్పింది నేను రా. ఏడవటం కదే, ఆడపిల్లని కన్నందుకు నీ ఆడతనాన్ని చెప్పించుకో. నువ్వు వేడ్చి నా గుండె నేను ఖర్చి దానికి కాపురం పాడు చేయకు. అది కదే పార్వతి, మనం అంత కఠినంగా లేకపోతే తిరిగి వెళ్ళదు. అది వెళ్ళకపోతే దాని కాపురాన్ని చేయి చేతులా మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాము. అందుకనే